ఒక 15% సిలబస్ అయిందనుకున్నాము. మాక్ టెస్ట్ రాయటం స్టార్ట్ చేయాలండి. హ్మ్. మాక్ టెస్ట్ కూడా మనం మొబైల్‌లో రాయటానికి ఇస్తాము. డెస్క్‌టాప్‌లో రాసుకోవచ్చు, ల్యాప్‌టాప్‌లో రాసుకోవచ్చు. మన ల్యాబ్‌లో కూడా రాయొచ్చు. ఐ సజెస్ట్ స్టూడెంట్స్ టు రైట్ ఎగ్జామ్స్ ఇన్ అవర్ ల్యాబ్స్. ఎందుకండి? ల్యాబ్‌లోనే ఎందుకు రాయాలి? ల్యాప్‌టాప్ ఉంది చక్కగా కంఫర్టబుల్‌గా ల్యాప్‌లో మీద పెట్టుకొని కంఫర్టబుల్‌గా రాసుకోవచ్చు కదా! మీరు ఫైనల్ ఎగ్జామ్ ల్యాప్‌టాప్‌లో రాస్తారా? డెస్క్‌టాప్ మీద రాస్తారా? డెస్క్‌టాప్ మీద రాయాలి. డెస్క్‌టాప్. రియల్ టైమ్ ప్రాక్టీస్ అవ్వాలంటే ల్యాబ్‌కెళ్ళే రాయాలండి. మొబైల్‌లో ఇట్లిట్లా అనుకోని ఈజీగా రాయొచ్చండి. ఫైనల్ ఎగ్జామ్ మొబైల్‌లో రాయట్లేదు కదండీ! అందుకని ల్యాబ్‌కెళ్ళి ఎగ్జామ్ రాయాలి. దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. నాకు 4 చాప్టర్‌లయినాయి. 4 చాప్టర్‌ల నుంచి ఎన్ని క్వెషన్‌లొచ్చినాయి అక్కడ? ఆటిల్లో నేను ఎన్ని చేయగలిగాను? అన్నీ చేయగలిగాను. వెరీ గుడ్. ఒకసారి మనల్ని మనమే శభాష్ అనుకోవటం. ఎందుకంటే ఎవరు అనరుగా మనల్ని. అందుకని మనల్ని మనమే శభాష్ అనుకోవటం. మనకు మనమే చప్పట్లు కొట్టుకోవటం. హ్మ్. నెక్స్ట్ 3 క్వెషన్‌లే కరెక్ట్ అయినాయి. నాలుగోది ఎందుకు తప్పయింది అనేది అనలైజ్ చేసుకోవటం. కాన్సెప్ట్ లేదా? కేర్‌లెస్‌గా చేయటం మూలాన తప్పయిందా? హ్మ్. లేదా స్పీడ్‌గా చేయటం మూలాన తప్పయిందా? అనాలిసిస్ చేసుకొని కాన్సెప్ట్ లేకపోతే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. స్పీడ్ మీద చేయటం మూలాన తప్పైతే నెక్స్ట్ టైమ్ అట్లాంటి లెక్కొచ్చినప్పుడు స్లోగా చేయాలి. ఇలా ఒక 4 మంత్స్ లోపు కోచింగ్ పూర్తవటంతో పాటు, బుక్‌లో ఉన్న మొత్తం ఏబీసీడీ బిట్లన్నీ చేయటం కూడా పూర్తయిపోద్దండి. అంటే కోచింగ్ అయ్యాక బీసీడీ బిట్లు చేయటం కాదండి. అయిపోయిన చాప్టర్ అయిపోయినట్టు చేసుకుంటూ వెళ్తూ 4 మంత్స్‌లో మనకి సిలబస్ పూర్తయిపోతుంది. హ్మ్. ఈలోపు టెస్ట్ రాయటం కూడా అలవాటవుతుంది.